హలో లవ్లీ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీ ముందుకు తీసుకొస్తున్న సిరీస్ ట్రావెల్ విత్ మీ టు కెన్యా. బేసిక్గా మేము రీసెంట్గా గ్రేట్ మైగ్రేషన్ అని చెప్పి కెన్యాకి వెళ్ళామన్నమాట. ఈ సిరీస్లో మీకు మా కెన్యా బడ్జెట్ ఏంటి, వాట్ ఆర్ ది థింగ్స్ వీ మిస్డ్ అండ్ వీ సఫర్డ్ బికాస్ ఆఫ్ ఇట్, అండ్ యూ గైస్ షుడ్ నాట్ సఫర్ బికాస్ ఆఫ్ ఇట్, అండ్ దెన్ మైగ్రేషన్ని చూసామా చూడలేదా, అసలు చూస్తే ఈజ్ ఇట్ వర్త్ ఇట్ టు గో టు కెన్యా. అండ్ ఆఫ్రికా వెళ్తున్నామంటే నేనైతే భయపడి చచ్చిపోయానమాట. ఎలా అంటే అక్కడ దోమలు ఉంటాయి, అక్కడ ఏమైనా డిసీజెస్ వస్తాయి, అసలు ఏం తీసుకెళ్ళాలి, వాట్ ఆర్ ది ప్రికాషన్స్ వీ షుడ్ టేక్, బికాస్ వీ ఆల్ నో ఇట్స్ అన్ అండర్ డెవలప్డ్ కంట్రీ అని చెప్పి. సో నేను చాలా డౌట్స్తో టికెట్స్ తక్కువ దొరుకుతున్నాయని బుక్ చేస్తానమాట. లైక్ ఇట్ వాజ్ అన్ ఇంపల్సివ్ డెసిషన్. ఎలా అంటే ఇలా నాకు టికెట్స్ తక్కువ దొరికాయి, బుక్ చేస్తాను. బుక్ చేసినాక వెన్ ఐ సా ఇట్ ఐ కేమ్ టు నో మైగ్రేషన్ సీజన్ అనేది కాస్ట్లీయెస్ట్ సీజన్ అని. సో ఇప్పుడు ఓ మై గాడ్, ఈ కాస్ట్ ఎట్లా చేయాలా, ఏం చేయాలా, అసలు బ్రెయిన్ అయితే ఇట్లా బర్స్ట్ అయిపోయింది అనమాట. సో అదంతా అయిపోయింది, సరే ఏదో ఒకటి చేసి కాస్ట్కి వెళ్ళిపోదాము అనుకున్నా. ఆ తర్వాత చూస్తే టిసి ఫ్లై, ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ కూడా, ఆ ఫ్లై ఏదో ఉందని, దోమలకి మలేరియా ఉందని, ఆ తర్వాత ఇంకా అక్కడ వాటర్ తాగితే టైఫాయిడ్ లాంటి వస్తాయని. అయ్యో రామ, అసలు చెప్పడానికి లేదు. అన్నీ చూసా అనమాట. గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, ఏం జరుగుతుంది అలాంటి క్యాండిడేట్ని నేను. సో నేను చాలా రీసెర్చ్ చేశాను. చాలా రీసెర్చ్ చేసి నేను అసలు ఏం తీసుకెళ్ళాను, అసలు సిచ్యువేషన్ అక్కడ ఎట్లుంది, అవన్నీ మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. సో స్టే ట్యూన్డ్.